పిఠాపురం జనసేన అడ్డా అని ఇటీవల కాలంలో జనసేన నేతలు సగర్వంగా ప్రకటించారు. పవన్ కి ఈ నియోజకవర్గం శాశ్వతమన్నట్లుగానే వారి మాటలు ఉన్నాయి. నిజానికి 2024 ఎన్నికల్లో చివరి సమయంలో పవన్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. ఒక్క ఛాన్సే కదా అనుకుని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇండిపెండెంట్ గా గెలవగలిగే బలం వర్మకు ఉందని 2014 ఎన్నికలు నిరూపించాయి. కానీ పొత్తు ధర్మం, టీడీపీ అంటే విధేయత, చంద్రబాబు లోకేష్ పట్ల ఉన్న అభిమానం వంటి వాటికి కట్టుబడి వర్మ జనసేన విజయానికి మనస్ఫూర్తిగా సహకరించారని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే పిఠాపురంలో పవన్ గెలిచాక రాజకీయ లెక్కలు మారిపోయాయి. అక్కడ బలంగా ఉన్న టీడీపీకి వర్మకు కూడా ఒక్కసారిగా ప్రాధాన్యత తగ్గిపోయింది. ఆఖరకు వర్మ కర్మ అన్నట్లుగా ప్రాసలు సైతం జోడిస్తూ సెటైర్లు వేసే సీన్కొచ్చారు. దాంతో వర్మ నుంచి గట్టిగానే రియాక్షన్ వస్తోంది. ఆయన తాను చంద్రబాబుని, లోకేష్ బాబుని నమ్ముకున్నానంటున్నారు. ఈ ఇద్దరు ఎక్కడ తనను అన్యాయం చేయాలనే నమ్మకం ఉందని కూడా చెప్తున్నారు. పిఠాపురం అడ్డా అన్న మాటలకు ఆయన కౌంటర్లు ఇస్తున్నారు. పిఠాపురంలో పుట్టానని, ఇక్కడే పెరిగానని, ఇక్కడే తన జీవితం మొత్తం ఉందని జనాలకు వివరిస్తున్నట్టుగా ఎవరికి కౌంటర్ తగలాలో వారికే తగిలేలా జవాబిస్తున్నారు. అయితే ఎక్కడా తగ్గేది లేదనే చెప్తున్నారు. పొత్తులో భాగంగా సీటును వదులుకున్న వర్మ తనకు ఏ రకమైన పదవి ఈ ఏడాది కాలంలో దక్కకపోవడంతో ఒకంత అసంతృప్తి చెందిన జనంలోనే ఏదైనా అన్నట్లుగా తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఆ విధంగా పిఠాపురంలో తన పలుకుబడిని కాపాడుకోవడమే కాకుండా తనేంటో మరోసారి కళ్లకు కట్టినట్లు రుజువు చేయబోతున్నారు. కార్యకర్తే అధినేత పేరుతో జనంలోకి వస్తున్నారని ఆయన తాజాగా చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. తాను ఈ నినాదంతో ప్రజల్లోకి తిరుగుతానని వర్మ స్పష్టం చేశారు. ఇక వర్మ ఇప్పుడు జనంలోకి వచ్చేశారు. ఆయన ప్రజల్లో కలియ తిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దాంతో జనంలోకి సులువుగానే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉప్పాడ గ్రామంలో పర్యటించారు. అక్కడ మత్స్యకార గ్రామాల్లో తిరిగారు. వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీ సైతం ఇచ్చారు. మరోవైపు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన అధికారికంగా హామీలు ఇవ్వాల్సి ఉంది. కానీ మాజీ ఎమ్మెల్యేగా వర్మ హామీలు ఇస్తున్నారు. ఒక విధంగా చూస్తే తాను ఒక అధికారిక కేంద్రంగా మారుతున్నానంటున్నారు. దీనివల్ల టీడీపీ క్యాడర్ కి జోష్ తేవడమే కాకుండా జనంలో తాను తన పలుకుబడి ఎక్కడా తగ్గిపోలేదనే చెప్పుకునే వ్యూహం ఇదని అంటున్నారు.